హాయ్, ఇవాళ నేను నిహార్కే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఆఫ్ స్కిన్ ఇన్ డీటెయిల్ చెప్తున్నాను. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఆఫ్ స్కిన్ అకర్ వెన్ ద ఇమ్యూన్ సిస్టమ్ మిస్టేకన్లీ అటాక్స్ ద బాడీస్ ఓన్ స్కిన్ టిష్యూస్ కాజింగ్ ఇన్ఫ్లమేషన్, డ్యామేజ్ ఆర్ ప్యాథలాజికల్ చేంజెస్. మౌనిక మీరు కూడా వినేయండి. ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఎప్పుడు వస్తుంది? ఇమ్యూన్ సిస్టము బాడీస్ ఓన్ స్కిన్ టిష్యూస్ని అటాక్ చేసినప్పుడు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వస్తాయి, స్కిన్ డిసార్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లమేషన్ వచ్చిన, డ్యామేజ్ అయినా ఆర్ అదర్ ప్యాథలాజికల్ చేంజెస్, అవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో వస్తాయి. సో ఇమ్యూన్ సిస్టము స్కిన్ టిష్యూని అటాక్ చేసినప్పుడు, మన బాడీ ఇమ్యూన్ సిస్టమే స్కిన్ టిష్యూని అటాక్ చేసినప్పుడు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఆఫ్ ద స్కిన్ వస్తాయి. దీస్ డిసార్డర్స్ కెన్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద స్కిన్స్ అపియరెన్స్ అండ్ ఫంక్షన్ అండ్ మే ఆల్సో ఇంపాక్ట్ అదర్ ఆర్గన్స్. ఇది స్కిన్స్ అపియరెన్స్, ఫంక్షన్ని డీరేంజ్ చేసి ఇంకా మిగతా ఆర్గన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కీ ఆటోఇమ్యూన్ స్కిన్ డిజార్డర్స్ ఇంక్లూడ్ సోరియాసిస్, స్క్లెరోడర్మా, లూపస్ ఎరిథెమాటోసిస్ అండ్ డర్మటోమయోసైటిస్, వాస్కులైటిస్, బుల్లస్ పెంఫిగాయిడ్ అండ్ ఎపిడెర్మోలైసిస్ బుల్లోసా, డర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్, లైకెన్ ప్లానస్ అండ్ లైకెన్ స్క్లెరోసిస్. ఫస్ట్ థింగ్, సోరియాసిస్. దానివల్ల రెడ్ థిక్ స్కేలీ ప్యాచెస్ ఆన్ ద స్కిన్ వస్తుంది. క్యారెక్టరైజ్డ్ బై రెడ్ థిక్ స్కేలీ ప్యాచెస్ ఆన్ ద స్కిన్ డ్యూ టు ఇమ్యూన్ సిస్టమ్ డ్రివెన్ స్కిన్ సెల్ ఓవర్ ప్రొడక్షన్. ఇమ్యూన్ సిస్టమ్ వల్ల స్కిన్ సెల్ ఓవర్ ప్రొడక్షన్ జరిగి రెడ్ థిక్ స్కేలీ ప్యాచెస్ వస్తాయి సోరియాసిస్లో. ఇట్ కాజెస్ ఇచ్చినెస్ అండ్ డిస్కంఫర్ట్ అండ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఆటోఇమ్యూన్ స్కిన్ డిసీజెస్. సోరియాసిస్ అనేది మోస్ట్ కామన్ ఆటోఇమ్యూన్ స్కిన్ డిసీజెస్ అనమాట. ఇచ్చినెస్, డిస్కంఫర్ట్ కూడా కాజ్ చేస్తుంది. నెక్స్ట్, స్క్లెరోడర్మా, సిస్టమిక్ స్క్లెరోసిస్ అండ్ మార్ఫియా. స్క్లెరోడర్మానే సిస్టమిక్ స్క్లెరోసిస్ అంటారు. అండ్ సిస్టమిక్ స్క్లెరోసిస్లో స్క్లెరోడర్మా వస్తుంది అండ్ మార్ఫియా. దీస్ కాజ్ స్కిన్ థికనింగ్ అండ్ హార్డనింగ్ బై ఎక్సెసివ్ కొలాజన్ ప్రొడక్షన్. స్క్లెరోడర్మా కెన్ ఆల్సో ఎఫెక్ట్ ఇంటర్నల్ ఆర్గన్స్ సచ్ as gastrointestinal tract and cardiovascular system leading to systemic complications. ఈ స్క్లెరోడర్మా వల్ల స్కిన్ థిక్ అయిపోతుంది, హార్డ్ అయిపోద్ది. ఎందుకు? ఎక్సెసివ్ కొలాజన్ ప్రొడక్షన్ వల్ల. కొలాజన్ ఎక్కువ డిపాజిట్ అయ్యి స్కిన్ హార్డ్ అయిపోయి థిక్ అయిపోతుంది. స్క్లెరోడర్మా సిస్టమిక్ స్క్లెరోసిస్లో ఉంటుంది. స్క్లెరోడర్మా కెన్ ఆల్సో ఎఫెక్ట్ ఇంటర్నల్ ఆర్గన్స్. ఇంకా స్క్లెరోడర్మా వల్ల మిగతా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, కార్డియోవాస్కులర్ సిస్టమ్ లీడింగ్ టు సిస్టమిక్ కాంప్లికేషన్స్. సో ఈ సిస్టమిక్ స్క్లెరోసిస్ అని అందుకే అంటారు. సిస్టమిక్ స్క్లెరోసిస్లో స్క్లెరోడర్మా అనేది స్కిన్ కండిషన్, బట్ స్క్లెరోడర్మా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సిస్టమిక్ స్క్లెరోసిస్ and it can affect internal organs such as gastrointestinal tract and cardiovascular system. సో సోరియాసిస్ గురించి చదవండి, స్క్లెరోడర్మా గురించి చదవండి, సిస్టమిక్ స్క్లెరోసిస్ ఇన్ డీటెయిల్ గురించి చదవండి, వాట్ ఈస్ మార్ఫియా అని చదవండి. నెక్స్ట్, లూపస్ ఎరిథెమాటోసిస్. దిస్ క్యాన్ బి క్యూటేనియస్ స్కిన్ ఓన్లీ or systemic, affecting the skin with rashes and lesions and potentially involving joints, kidneys and other body systems. లూపస్ ఎరిథెమాటోసిస్ అంటే ఓన్లీ స్కిన్ ఎఫెక్ట్ చేయొచ్చు, లేకపోతే సిస్టమిక్గా వెళ్ళి ర్యాషెస్, స్కిన్స్తో పాటు జాయింట్స్, కిడ్నీస్ అండ్ అదర్ బాడీ సిస్టమ్స్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, డర్మటోమయోసైటిస్, an autoimmune disease causing muscle inflammation and weakness along with skin rashes, often violaceous purple discoloration around eyes and knuckles. It may also affect the lungs. డర్మటోమయోసైటిస్ ఆటోఇమ్యూన్ డిసీజ్, మజిల్ ఇన్ఫ్లమేషన్, వీక్నెస్ వస్తుంది, దానివల్ల స్కిన్ ర్యాషెస్ వస్తాయి, వైలేషియస్ పర్పుల్ డిస్కలరేషన్ ఉంటుంది ఐస్ చుట్టూరు, నకిల్స్ చుట్టూరు. ఇట్ మే ఆల్సో ఎఫెక్ట్ ద లంగ్స్. సో హౌ డు డర్మటోమయోసైటిస్ ఎఫెక్ట్ ద లంగ్స్? వాట్ ఈస్ ద మజిల్ ఇన్ఫ్లమేషన్ దట్ అకర్స్ ఇన్ డర్మటోమయోసైటిస్? మౌనిక అండ్ నిహారిక అండ్ మీ చెల్లిని కూడా ఈ చదవమనండి. మీ చెల్లి పేరేంటో పెట్టండి, నేను మెన్షన్ చేస్తాను వాయిస్ మెసేజ్లో. వాస్కులైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ దట్ కెన్ ఇన్వాల్వ్. Next, vasculitis, inflammation of blood vessels that can involve skin and internal organs including kidneys, leading to rashes, ulcers and systemic symptoms. Vasculitis, itis అంటేనే ఇన్ఫ్లమేషన్, వాస్కులర్ అంటే బ్లడ్ వెసల్. బ్లడ్ వెసల్స్కి వచ్చిన ఇన్ఫ్లమేషన్ వల్ల స్కిన్ ఎఫెక్ట్ అయ్యి ఇంటర్నల్ ఆర్గన్స్ లైక్ కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల ర్యాషెస్, అల్సర్స్, సిస్టమిక్ సిమ్టమ్స్ వస్తాయి. వాట్ ఈస్ వాస్కులైటిస్? హౌ డు వాస్కులైటిస్ కాజ్ స్కిన్ డిసార్డర్స్? How are kidneys affected in vasculitis? What is inflammation of blood vessels? What are the types of vasculitis? Which is the most dangerous type of vasculitis? Which is the most aggressive form of vasculitis? How to treat vasculitis in an ICU setting? ఇవన్నీ చదవండి. నెక్స్ట్, bullous pemphigoid and epidermolysis bullosa.
These disorders cause blister formation on the skin due to immune attacks on components of the skin layers. Different skin layers మీద కాంపోనెంట్స్ ఆఫ్ స్కిన్ లేయర్స్ మీద ఇమ్యూన్ అటాక్స్ వల్ల బ్లిస్టర్ ఫామ్ అయ్యి బుల్లస్ పెంఫిగాయిడ్ అండ్ ఎపిడర్మలైసిస్ బుల్లోసా వస్తుంది. ఇది కొంచెం 1 day పెట్టుకొని ఒక 2 hours చదవండి, ఎందుకంటే ఎంత చదివినా గుర్తుండదు. వాట్ ఈస్ బుల్లస్ పెంఫిగాయిడ్, హౌ ఈజ్ ఇట్ కాస్డ్, what are the organisms that cause bullous pemphigoid complications, what is epidermolysis bullosa, how does immune attack occur in bullous pemphigoid or epidermolysis bullosa, అవి చదవండి. నెక్స్ట్ డెర్మటైటిస్ హెర్పిటిఫార్మిస్ అసోసియేటెడ్ విత్ సీలియాక్ డిసీజ్. సీలియాక్ డిసీజ్ అనేది ఒక బవల్కి సంబంధించిన డిసీజ్, గట్ డిసీజ్. ఆ సీలియాక్ డిసీజ్, సీలియాక్ స్ప్రూలో కానీ సీలియాక్ డిసీజ్లో కానీ ఈ డెర్మటైటిస్ హెర్పిటిఫార్మిస్ ఉంటుంది అనమాట. ఇట్ కాజెస్ ఇంటెన్స్లీ ఇచ్చి స్కిన్ బ్లిస్టర్స్ అండ్ బంప్స్ ఆన్ ద స్కిన్. బ్లిస్టర్స్ వస్తాయి, ఇచ్చి బ్లిస్టర్స్, బాగా దురద పడుతుంది, అండ్ బంప్స్ ఆన్ ద స్కిన్. సో డెర్మటైటిస్ హెర్పిటిఫార్మిస్. హౌ డెర్మటైటిస్ హెర్పిటిఫార్మిస్ is formed? How is it associated with celiac disease? What are the characteristic features of dermatitis herpetiformis? ఇవి సపరేట్గా గూగుల్లో కానీ పర్ప్లెక్సిటీలో కానీ చాట్ జీపీటీలో కానీ గ్రోక్లో కానీ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ నేను చెప్పేవన్నీ ఓపెన్ చేసి చదవండి, లేదా ఒక బుక్లో రాసుకొని మీకు ఖాళీ ఉన్నప్పుడు లీజర్ టైంలో చదివేయండి. ఫాస్ట్ కంబైన్డ్ రీడింగ్ చేసేయండి. లైకెన్ ప్లానస్ అండ్ లైకెన్ స్క్లెరోసిస్. దీస్ కాజ్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్ లీషన్స్, sometimes leading to pigmentary changes or scarring. Lichen planus, lichen sclerosis. What is lichen planus? What is lichen sclerosis? ఇవేంటి? ఇన్ఫ్లమేటరీ స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్ లీషన్స్. ఇవి స్కిన్నే కాకుండా మ్యూకస్ మెంబ్రెయిన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఒక్కోసారి పిగ్మెంటరీ చేంజెస్ వస్తుంది స్కిన్ అయితే, ఒక్కోసారి స్కారింగ్ ఆఫ్ ద స్కిన్ వస్తుంది. సో హౌ డస్ లైకెన్ ప్లేనస్ అండ్ లైకెన్ స్క్లీరోసిస్ ఎఫెక్ట్ మ్యూకస్ మెంబ్రెయిన్ అండ్ హౌ డు దే కాజ్ లీజన్స్ ఇన్ ద మ్యూకస్ మెంబ్రెయిన్ చదవండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైకెన్ ప్లానస్ అండ్ లైకెన్ స్క్లీరోసిస్ చదవండి. దీస్ డిజీజెస్, ఈ మొత్తం డిజీజెస్ ఏమేమి చెప్పాను? సోరియాసిస్ చెప్పాను, స్క్లీరోడెర్మా ఆర్ సిస్టమిక్ స్క్లీరోసిస్ అండ్ మార్ఫియా చెప్పాను, లూపస్ ఎరిథెమాటోసిస్ చెప్పాను, డెర్మటోమయోసైటిస్ చెప్పాను, వాస్కులైటిస్ చెప్పాను, బ్యుల్లస్ పెంఫిగాయిడ్ అండ్ ఎపిడర్మలైసిస్ బుల్లోసా చెప్పాను, డెర్మటైటిస్ హెర్పిటిఫార్మిస్ చెప్పాను, లైకెన్ ప్లానస్ అండ్ లైకెన్ స్క్లీరోసిస్ చెప్పాను. సో దీస్ డిజీజెస్ స్క్లీరోసస్, ఇది లైకెన్ స్క్లీరోసిస్, సిస్టమిక్ స్క్లీరోసిస్ లాగా SIS కాదు, SUS, లైకెన్ స్క్లీరోసిస్. దీస్ డిజీజెస్ ఆఫెన్ present with skin symptoms such as rashes, thickening, blistering or scaling, and diagnosis may require a combination of physical examination, blood test for autoantibodies and skin biopsy. సో ఏమేమి స్కిన్ సిమ్టమ్స్ ఉంటాయి ఈ డిజీజెస్లో? ర్యాషెస్ ఉండొచ్చు, థిక్నింగ్ ఉండొచ్చు, బ్లిస్టరింగ్ ఉండొచ్చు, స్కేలింగ్ ఉండొచ్చు. డయాగ్నోసిస్ వచ్చి ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు డెర్మటాలజిస్ట్, బ్లడ్ టెస్ట్ ఫర్ ఆటో యాంటీబాడీస్ చేస్తారు, స్కిన్ బయాప్సీ చేస్తారు. సో ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ వెరీ వైడ్లీ బట్ మే ఇంక్లూడ్ టాపికల్ క్రీమ్స్, సిస్టమిక్ ఇమ్యూనోసప్రెసెన్స్, లైట్ థెరపీ, ఫిజికల్ థెరపీ అండ్ సమ్టైమ్స్ సర్జరీ ఫర్ సివియర్ కాంప్లికేషన్స్. ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ చాలా వేరీ అవుతాయి. టాపికల్ క్రీమ్స్ ఇవ్వచ్చు, సిస్టమిక్ ఇమ్యూనోసప్రెసెన్స్ ఇవ్వచ్చు ఆర్ ఇమ్యూనో మాడ్యులేటర్స్ ఇవ్వచ్చు, లైట్ థెరపీ, లైట్నింగ్ సిస్టమ్ యూజ్ చేసి లైట్ థెరపీ యూజ్ చేయొచ్చు, ఫిజికల్ థెరపీ ఇవ్వచ్చు. సంథింగ్ లైక్ స్కిన్ని రిజ్యూనేట్ చేయడానికి హీలింగ్ అప్పుడు ఫిజికల్ థెరపీ, మసాజెస్, ఆయిల్ మసాజెస్, రకరకాలు ఉంటాయి ఫిజికల్ థెరపీస్ ఇన్ స్కిన్ మేనేజ్మెంట్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్. అండ్ సమ్టైమ్స్ సర్జరీ ఫర్ సివియర్ కాంప్లికేషన్స్. బాగా కాంప్లికేట్ అయిపోయింది స్కిన్ లీషను, సపోజ్ క్యాన్సరస్ కాదు, క్యాన్సరస్ అయినా సరే లేదా బినైన్, దాన్ని సర్జికల్గా రిమూవ్ చేయాలి. Management is often multidisciplinary, involving dermatologists and other specialists, especially when internal organs are affected. Dermatologist plus మిగతా జనరల్ ఫిజిషియన్స్ కూడా ఈ స్కిన్ డిజార్డర్స్తో వచ్చే మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూరు, లేకపోతే మల్టిపుల్ ఆర్గన్ డిస్ఫంక్షన్, లేకపోతే వేరియస్ సిస్టమ్ డిజార్డర్స్ ట్రీట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఒక్కోసారి రొమటాలజీలో కూడా స్కిన్ డిజార్డర్స్ వస్తాయి, రొమటాలజిస్టే ట్రీట్ చేసేసుకుంటాడు. కానీ ఒక్కోసారి రొమటాలజీతో అసోసియేట్ అయిన స్కిన్ లీజన్స్ ఉంటాయి, అప్పుడు డెర్మటాలజిస్టే ట్రీట్ చేయాలి. మోస్ట్ లీడింగ్ ఏంటంటే రొమటాలజీ అండ్ డెర్మటాలజీ. ఒక కేసు చూడడం, డబ్బులు తీసుకోవడం అంతే. కేసుకి కనీసం 20 minutes పడుతుంది, పర్వాలేదు. 20 minutesకి మనకి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది. మన టైం ఎంత స్పెండ్ చేస్తామో అంత మనీ వస్తుంది. డెర్మటాలజీ, రొమటాలజీ కొంచెం కష్టం, కాకపోతే కొంచెం ఇన్ఫెక్షన్స్ కూడా వాళ్ళకు ఉన్నవి మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం రెగ్యులర్గా మన
డాక్టర్స్ కింద మనం షెడ్యూల్ చేసుకుంటే మన స్కిన్ కేర్, హెల్త్ కేరు యూజువల్గా డెర్మటాలజిస్టులు అందరికీ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కదా. సో వాళ్ళు వచ్చినప్పుడు గ్లౌస్ వేసుకుని ట్రీట్ చేస్తే డెర్మటాలజిస్ట్ అంతగా ఇన్ఫెక్షస్ ఏం కాదు. కానీ కొన్ని ఇన్ఫెక్షస్ లీజన్స్ ఉంటాయి, ఎందులో అయినా ఉంటాయి కదా. ఫిజిషియన్ ట్రీట్ చేయాలన్నా కాఫ్ చేస్తే మనకు వచ్చేస్తుంది, పేషెంట్ కాఫ్ చేస్తే. సో ఎందులో అయినా ప్రొటెక్టివ్ మెషర్స్ ఫర్ ద డాక్టర్ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్ మీద పడిపోవడం, పేషెంట్ని ముట్టేసుకోవడం బేర్ హ్యాండ్స్తో, అవి చేతులు కడుక్కోకుండా భోంచేసేయడం, ఆ చేతులతో స్నానం చేసేయడం అలాంటివి చేయకూడదు. నెక్స్ట్, బికాస్ మెనీ ఆటోఇమ్యూన్ స్కిన్ డిసార్డర్స్ ఓవర్లాప్ విత్ సిస్టమిక్ ఆటోఇమ్యూన్ డిసీజెస్, evaluation for associated organ involvement is crucial. చాలా ఆటోఇమ్యూన్ స్కిన్ డిజార్డర్స్ సిస్టమిక్ ఆటోఇమ్యూన్ డిసీజెస్తో ఓవర్లాప్ అవుతాయి. సో ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ని బట్టి మనం క్రూషియల్ డయాగ్నోసిస్ అనేది చేసుకోవాలి. ముందు ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్ చేసుకుంటాం, అది ఆటోఇమ్యూన్ స్కిన్ డిజార్డర్ ఒక్కటేనా లేకపోతే ఏమన్నా సిస్టమిక్గా ఉందా, ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏమన్నా సిస్టమిక్గా ఉందా. సిస్టమిక్గా ఉంటే వాటి ఫీచర్స్ ఏమున్నాయి, ఆర్గన్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, ఆర్గన్ డిస్ఫంక్షన్ ఎంతవరకు ఉంది, పారామీటర్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అయినాయి, వైటల్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అయినాయి, ఏ స్టేజ్ ఆఫ్ సిస్టమిక్ ఆటోఇమ్యూన్ డిసీజ్లో ఉన్నాడు, ఏ స్టేజ్ ఆఫ్ స్కిన్ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నాడు, ట్రీటబుల్లా నాట్ ట్రీటబుల్లా, క్యూరబుల్లా నాట్ క్యూరబుల్లా, నాట్ క్యూరబుల్ అయితే ఎంతవరకు క్యూరబుల్, ఎంతవరకు మనం దాన్ని మళ్ళా రిలాప్స్ రాకుండా చూసుకోవచ్చు, రెమిషన్ వరకు తీసుకొచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ లైట్ థెరపీ, ఫోటోథెరపీ, ఫిజికల్ థెరపీ ఇవన్నీ తర్వాత కూడా ఎంతవరకు కంటిన్యూ చేయాలి, డోసేజెస్ ఎంత, ఇమ్యూనోమాడ్యులేటర్స్, ఇమ్యూనోసప్రెసెన్స్ ఇనీషియల్గా ఇస్తే ఒకవేళ రియాక్షన్స్ వస్తే తర్వాత లో డోసెస్లో కంటిన్యూ చేయొచ్చా, ఎంతవరకు కంటిన్యూ చేయాలి, మినిమం డోసెస్ ఇచ్చి రిలాప్స్ని ప్రివెంట్ చేయొచ్చా, ఇవన్నీ అన్నమాట. ఆన్గోయింగ్ రీసెర్చ్ అండ్ క్లినికల్ ట్రయల్స్ ఎయిమ్ టు డెవలప్ బెటర్ టార్గెటెడ్ థెరపీస్. ఇన్ సమ్మరీ, autoimmune skin disorders are a diverse group of conditions characterized by immune-mediated damage to the skin and sometimes other organs requiring specialized diagnostic and therapeutic approaches. So, autoimmune skin disorders అనేవి ఒక diverse group of conditions characterized by immune-mediated damage to the skin and sometimes other organs requiring specialized diagnostic and therapeutic approaches. So, ఇందులో ఏమేమి చదువుతారు, what are the common autoimmune skin disease symptoms, what are the genetic factors in autoimmune skin disorders, what are the recent advancements in autoimmune skin treatments, how do we diagnose and what are the diagnostic methods involved in diagnosing autoimmune skin disease, how do autoimmune skin conditions are associated in systemic diseases. ఈ సిస్టమిక్ డిసీజెస్ ఆటోఇమ్యూన్ స్కిన్ కండిషన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్, dermatomyositis, systemic sclerosis or scleroderma, Sjogren's syndrome, vasculitis or polyarthritis nodosa, for example Behçet's disease, psoriatic arthritis, autoimmune gastrointestinal disorders like celiac disease associated with dermatitis herpetiformis. వీటికి సంబంధించిన క్వశ్చన్స్, what are the autoimmune skin manifestations in lupus, how is psoriasis linked to systemic autoimmune disorders, what are the autoantibodies in skin autoimmune diseases, what is the impact of autoimmune skin conditions on quality of life, ఇది very important, what is the impact of autoimmune skin conditions on quality of life, role of T cells and B cells in skin autoimmunity, impact of autoimmune skin conditions on quality of life, physical discomfort ఉంటుంది, disability ఉంటుంది, psychological effects differ అవుతాయి, సోషల్ స్టిగ్మా అంటే బయటికి వెళ్ళలేరు, వర్క్ ప్రొడక్టివిటీ అండ్ ఎకనామిక్ బర్డెన్, చాలా కాస్ట్లీ డెర్మటాలజికల్ ట్రీట్మెంట్స్, ఆటోఇమ్యూన్ డిసీజెస్, రొమటాలజీ ట్రీట్మెంట్స్, విల్లింగ్నెస్ టు పే అండ్ డిజీజ్ బర్డెన్ పెరిగిపోద్ది, వేరియేషన్ బై డిజీజ్ సివియరిటీ అండ్ టైప్. ఒకటే ఉండకపోవచ్చు కదా ఆటోఇమ్యూన్ కండిషన్స్, ఒక్కోసారి చాలా ఆటో యాంటీబాడీస్కి పాజిటివ్ రావచ్చు. సో దాన్ని బట్టి వేరీ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.